నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ రికవరీ మేళాలో బాధితులకు స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి అందజేశారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ క్రైమ్స్ కె లతా మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసులను ఛేదించి ఆస్తుల రికవరీలో కీలక పాత్ర పోషించిన అధికారులను, సిబ్బందిని కమిషనర్ అభినందించారు. సంవత్సరం సందర్భంగా ప్రాపర్టీ రిఫండ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈసారి 51 కేసు ఛేదించి 60 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 924.14 గ్రామ్ బంగారము, 4529.96 గ్రామ్ వెండి, 3,12,230 రూపాయల క్యాష్, 12 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 476 మొబైల్ ఫోన్స్, 270 కేజీ కాపర్ వేర్, మొత్తం ప్రాపర్టీ విలువైన 1,62,906 రూపాయలు ఇప్పుడు రిఫండ్ చేస్తున్నాం. సో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ తగ్గించడానికి మన వైజాగ్ క్రైమ్ వింగ్, మన డీసీపీ లతా మాధురి మ్యామ్, ఏసీపీ క్రైమ్స్ మ్యామ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పగలు రాత్రి కృషి చేస్తున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవగాహన కార్యకలాపాలు పెడుతున్నారు. అందుకే వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్ కి మేము అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజు వరకు చూస్తే ఇంతకుముందు లాస్ట్ మేళా వరకు 8,678 మందికి మేము లాస్ట్ 2 years లో ప్రాపర్టీ రిఫండ్ చేశాము. ఇంతవరకు 20,93 లక్షల విలువైన ప్రాపర్టీ రికవర్ చేశాము. ఈ మంచి అచీవ్మెంట్ చూపెట్టిన క్రైమ్ వింగ్ కి, క్రైమ్ డీసీపీ మేడం, ఏసీపీ మేడం అండ్ అందరూ. కిందటి నెల 10వ తారీఖున మా షాప్ లో దొంగతనం జరిగింది. సుమారు 2,75,000 కంప్లైంట్ ఇచ్చామండి దువ్వాడ క్రైమ్ స్టేషన్ కి. 24 గంటల్లో ట్రేస్ అవుట్ చేసి మాకు ఇప్పించారండి. సిపి గారికి, డీసీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. పాలెం నుంచి వచ్చామండి. మా ఇంట్లో తెలిసిన వాళ్ళే దొంగతనం చేశారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మాకు 1 monthలో రికవరీ చేశారండి. చాలా ధన్యవాదాలు సిపి గారికి, ఫోర్త్ టౌన్ క్రైమ్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ సిపి గారికి, డిఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి నా ధన్యవాదాలు. ఆనందపురం మండలం విలేజ్ తర్లువాడ సోమవారం రాత్రి 1:02 ఈ ప్రాంతంలో అలాగా దొంగతనం జరిగింది. క్లైమ్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇలా ఇచ్చేస్తే రిపోర్ట్ రాసుకుని వెళ్ళి మాకు వస్తువులు కాపాడి బాగా ఇచ్చేశారు సార్. పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ మొత్తం మా ధన్యవాదాలు. నేను రుషికొండలో ఉంటున్నాను. నాకు ఇన్సిడెంట్ జరిగిన 1/2 అవర్లో నేను కంప్లైంట్ ఇచ్చేస్తే పొదినపల్లి సిఐ గారు, ఎస్ఐ గారు, వారి టీం అంతా కూడా ఇమీడియట్ 1/2 అవర్లో మా ఇంటికి వచ్చారు. ఆ క్లూస్ టీం అంతా తీసుకొచ్చి వెరిఫై చేశారు. చాలా కష్టపడ్డారు సార్. నిజంగా గ్రేట్ థింగ్ ఏంటంటే నేను మా మిస్సెస్ చాలా డిప్రెస్ అయిపోయామండి. ఇదంతా అయిన తర్వాత రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ మేము. ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ కొత్త వరవడిని సృష్టించి కోర్టుకి లేకుండా మనకి ఆయన చేతుల మీదుగా బంగారం ఇవ్వడం చాలా గొప్ప వరవడండి. ఇదే కోర్టులకు కానీ ఇచ్చినట్లయితే మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి సంప్రదాయానికి స్వస్తి పలికి మనకి ఆయన చేతుల మీదుగా మన ప్రాపర్టీ మనం రికవరీ చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజుల నుంచి వచ్చామండి. మేము శ్రీకాకుళం రాజురామ యాత్ర దగ్గర మొబైల్ మిస్సింగ్ అయింది. మిస్సింగ్ అయిన తర్వాత చాలా బాధపడ్డాం. అప్పుడు ఫ్రెండ్ చెప్పారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము, న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ 10 గంటేడ. బట్ అప్పటికి ఇంకా ఆశలు వదిలేసుకున్నాం. బట్ ఈ ఫోన్ దొరికిన 2 years అవుతుంది. 2 years తర్వాత దొరికింది ఫోన్. మేము అనుకున్న ఆశలు వదిలేసుకుని ఇంకా బాధపడ్డాం. బట్ ఫోన్ రాగానే షాక్ అయిపోయాం. ఫోన్ రాగానే పలానా పోలీస్ స్టేషన్లో మీకు ఫోన్ దొరికింది, మీ ఫోన్ రికవర్ అయిందండి, దొరికిందని చెప్పకుండా చాలా సంతోషంగా వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ సిపి గారికి, పోలీస్ బృందానికి.